అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసడానికి వేరే, పార్కింగ్ వేరే, తర్వాత టాయిలెట్స్, తర్వాత భోజనశాల ఏర్పాటు చేసుకోవడానికి పెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఇస్తమా జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. దీనికి ఫ్రీ ఇలా కంప్లీట్ కాదు, ఇలా ఫ్రీ అంతే. అమౌంట్ చెప్తా కానీ కాబట్టి ఈడ జరగాల్సింది మేజర్గా ఏమంటే మీకు చాలా పని ఉంటుంది. ఎస్పీ గారికి పని ఎక్కువ ఉంటుంది. మా మేడం అంటే మేమంటే ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్గా ఉండే వాళ్ళు ఎవరైతే ముస్లింస్ ఎవరు వారు కమిటీ ఏర్పాటు చేసుకోవాలా. ఏ సైకిల్ మోటార్ లోపల పోవాలా, ఏ వెహికల్ లోపల పోవాలని వాళ్ళు నేర్చుకోవాలా. అది వాళ్ళు ఎవరికి పాస్ ఇవ్వాలా, పాస్పోర్ట్ ఏది అది ఉంటాయి కదా వాళ్ళ గుర్తులు, అది వాళ్ళు చూసుకోవాల్సింది. కానీ మా సంబంధం కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ మీరు మా మీద రాస్తారు. కాబట్టి ఈడ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. సర్వ సదుపాయాలతో ఈడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దాని వెనకాల ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సమ్మతితోనే ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం. రాజా గారు చాలా ఆతృతతో మన కౌన్సిల్ సమావేశంలో పాపం నిలబడాడు. నేను కూడా నిలబడమని చెప్పి మళ్ళీ పోయి సీఎం గారితో మాట్లాడాను. సీఎం గారు కూడా మాట్లాడారు. మన కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ దీన్ని చాలా బాగా చేస్తాం. ఎక్కడ కూడా తక్కువ కాకుండా ప్రభుత్వం తరఫున మేజర్గా కరెంట్ బిల్లు అది ప్రభుత్వం తీసుకోవడం, వాటర్ పైప్ లైన్స్ ఏవి ఉన్నాయి టెంపరీవి అవన్నీ కూడా కలెక్టర్ గారు తీసుకుంటారు. సమావేశాలు మీటింగ్లో ఎవరైతే చిన్న చిన్న అధికారులు పిలిపించి మాట్లాడుకోలేదు. ఆర్ఎండ్బీలతో పని ఉంది, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో ఏం పని ఉంది, మున్సిపల్ కమిషనర్తో ఏం పని ఉంది, అవన్నీ కలెక్టర్ గారు వాళ్ళ టీంలో ఏర్పాటు చేసి వాళ్ళు చూసుకుంటారు. పోలీసులు గురించి ఇంకా ఎస్పీ గారు ఉన్నారు, అది చూసుకోవడం. దాని గురించి ఆలోచన లేదు. 300 ఎకరాలు అంటే చాలా పెద్ద ఎత్తు. మన రైతులకు డబ్బులు ఇచ్చి తీసుకున్నారు వీళ్ళు. మరి ఇక్కడ జరపాలని ఆలోచన ఉంది వాళ్ళకి. మంచి జరగాలంటే ఇక్కడ కోరుకుంటాం. శాంతి జరగాలంటే కదా, ఇస్లాం అంటే శాంతి, పీస్. బట్ పీస్ జరగాలనేది కోరుకుంటాను. ఇక్కడ గతంలో చాలా మంది చాలా దుష్ట శక్తులు కూడా కులాలు మతాలు రెచ్చగొట్టాలని చేసినారు, కానీ ఏమీ జరగలేదు. ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను బుడ్డా రాజశేఖర్ గారు ప్రశాంతంగా కాపాడతారు. దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి స్వామికి కూడా ముద్దే కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. ఇది సక్సెస్ అవుతుంది. దీన్ని ఎలాంటి కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కొద్దిగా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. పెద్ద ఎత్తున రాజశేఖర్ చేస్తున్నాడని ఎవరు కూడా గెలుతారు కూడా. ఎందుకంటే పుట్టి పెరిగినప్పుడు ఆయన తెలిసి ఇక్కడ బాధలు మేము పడుతున్నాం. ఇక్కడ అభివృద్ధిని గురించి అడుగుతున్నాం. కలెక్టర్ గారికి అయితే ఎప్పుడు ఫోన్ చేస్తాడు. ఈ మా పనిని సొంత పని కాదు, ప్రజల పని కోసం పనిచేస్తాం. ఆతృత మనం ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఇచ్చినాము, చేస్తాము. తెలుగుదేశం పార్టీ ఆ కమిట్మెంట్ తో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇమ్మీడియట్ గా రాజా నేను పోతాను. ఇమ్మీడియట్ గా ఆయన దాని సొంత మీటర్ సీఎంఓ గారికి ఇచ్చినారు, రవిచంద్ర గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. మళ్ళీ ఫోన్ చేసి 2-3 సార్లు రాలేదంటే ఆతృత చూపిస్తే మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ వారితో మాట్లాడిన తర్వాత వారి ఇన్స్ట్రక్షన్ 5 నిమిషాలు ఇచ్చాడు మహానుభావుడు. సీఎం గారితో మాట్లాడి నేను 5 నిమిషాలు చెప్తాను సార్, నేను మేడంకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సరే ఎక్కువ తక్కువ మేము మాట్లాడుకుంటాం, చూద్దాం ఎట్లయితుందో. డబ్బుల గురించి అది ఇంత అని అది కాదు, కానీ ఇంతవరకు ఇస్తే 10 కోట్లు పైన ఇచ్చినాయి. కాబట్టి అయిపోయిన తర్వాత సమస్య వస్తుంది. ఎవడు కూడా వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఎవడతాలా? అదే ఇందాక చెప్పా. మళ్ళీ మీ రజాకు నాకు ప్రాణం తీసినాడు. మళ్ళీ కలెక్టర్ గారు చెప్పి సత్యనారాయణ గారు ఉండే మీకు తెలుసు కదా, సత్యనారాయణ కలెక్టర్తో మళ్ళీ 56 లక్షలు ఇచ్చాడు పాపం ఆయన. కాబట్టి ఆ ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే మంచిది అని చెప్పి దీన్ని సక్సెస్ఫుల్ గా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన అందరి మీద అని చెప్పి తెలియస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.